ఒక చిన్న గ్రామంలో చీచు అనే బుద్ధిమంతుడు ఫన్నీ బాలుడుండేవాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి తన టేబుల్ పై ఒక పాత పెన్సిల్ చూశాడు. చీచు ఆ పెన్సిల్ సాధారణం కాదు అని, దీనిలో మాయా శక్తి ఉన్నదని అనుకున్నాడు. ఎక్సైట్మెంట్తో పెన్సిల్తో ఒక పిల్లిని డ్రా చేశాడు. అద్భుతం ఏమిటంటే డ్రాయింగ్లో ఉన్న పిల్లి నిజంగా పక్కనికి వచ్చి చీచుని ఆశ్చర్యానికి లోను చేసింది. చీచు ఎంతో సంతోషంగా ఆ పిల్లిని గమనిస్తూ, ఈ పెన్సిల్ వింతలా పనిచేస్తుంది, నన్ను మాజిక్ హీరోగా మార్చేస్తుంది అని అనుకున్నాడు. తన మాయా పిల్లి వెంటాడుతూ గ్రామంలో పంచుకుంటూ చీచు మరి పిల్లి సరదా చేస్ ప్రారంభమైంది. రోడ్ మీద మేకలు, సైకిళ్ళు, చిన్న పిల్లలు అందరూ ఆశ్చర్యపడి నవ్వుతూ చూడటం వలన చీచు ఈ పిల్లితో రేస్ మొదలైంది. చివరిలో అవార్డు ఎవరిదో చూద్దాం అని అన్నారు. కొంచెం తర్వాత చీచు తన స్నేహితులను కలిపి మాజిక్ పెన్సిల్ అడ్వెంచర్స్లో చేరాడు. చీచు చెట్టుపై చాక్లెట్ డ్రా చేశాడు, అది నిజంగా పక్కనికి వచ్చింది. తరువాత చీచు కైట్ డ్రా చేశాడు, అది నిజంగా ఆకాశంలో ఎగిరింది. స్నేహితులు, చీచు నువ్వు మాజిక్ జీనియస్ అని అన్నారు. చీచు స్మైల్తో, నేను జీనియస్ కాదు కానీ ఫన్ సూపర్ స్టార్ అని సమాధానం ఇచ్చాడు. అలా వారు మజిలీగా ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు చీచు మాయ పెన్సిల్తో ఒక పాత లైబ్రరీలో మ్యాప్ కనుగొన్నాడు. మ్యాప్లో చిన్న అడవి, ఒక గూఢచారి ట్రెజర్ సూచన కనిపించింది. చీచు ఆనందంగా, ట్రెజర్ హంటింగ్ టైం అని స్నేహితులు ఎక్సైట్మెంట్తో అనుకున్నారు. అడ్వెంచర్ స్టార్ట్. అడవిలో అడుగుపెడుతూ చిన్న నది దాటారు. చీచు, స్నేహితులు, మాయ పిల్లి కలిసి అడవిలో కొత్త ప్రయాణం ప్రారంభించాయి. చిన్న జలపాతం దగ్గర చీచు స్లిప్ అయ్యాడు. అందరూ నవ్వుతూ చూడటంతో ఫన్నీ మూమెంట్స్ ఏర్పడ్డాయి. చివరికి ఒక హిడెన్ ట్రీ హౌస్ కనుగొన్నారు. ట్రీ హౌస్లో చేర్చిన చెస్టులో రంగురంగుల పెన్సిల్స్, స్టిక్కర్స్, చిన్న టాయ్స్ మరియు ఒక చిన్న నోట్. మాయ నిజంగా ఉంది, కానీ స్నేహం అందులోని అత్యుత్తమ మాయ. చీచు సంతోషంగా, ట్రెజర్ అంటే గోల్డ్ కాదు, ఫన్, స్నేహితులు నవ్వులు అని చెప్పాడు. స్నేహితులు క్లాప్ చేసి, మాయ పిల్లి జంప్ చేసి అందరూ నవ్వుకున్నారు. చీచు గ్రామానికి తిరిగి వెళ్లాడు. చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చి స్నేహితులతో కైట్ ఎగరించారు. మాయ పిల్లి ఫన్నీ సీన్లో పాల్గొంది. చివరగా చీచు చెప్తాడు, గ్రామంలో నిజమైన మాయ అంటే స్నేహం, నవ్వులు, ఫన్ అడ్వెంచర్స్. అందరూ ఆనందంగా నవ్వుతూ ఆటలలో పాల్గొని సంతోషంగా ముగిసింది.